తాజా నిర్ణయాలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో భయం పట్టుకుంది. ఎవరి సీటుకు ఎసరు పెడతారో అన్న ఆందోళనలో ఉన్నారు. జగన్కి నమ్మిన బంటులా ఉన్న నేతలను సైతం పక్కన పెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా మంది సిట్టింగులకు స్థానచలనం కలగనుంది. దీంతో ఎమ్మెల్యేలు తమ జాతకాలను పరీక్షించుకుంటున్నారు. ఈ తరుణంలో ఎవరికి స్థానచలనం కలగనుంది, ఎవరికి టికెట్ దక్కనుంది, ఎవరికి మొండి చేయి చూపించనున్నారు, సిట్టింగుల పరిస్థితి ఏంటి, ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ సత్తా చాటనున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ ఫర్ యూ. ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ముందుగా అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి నెలకొంది. ఒకవైపు జనసేన టీడీపీ కూటమి పొత్తు నేపథ్యంలో ఇంకా ఇరు పార్టీలు సీట్ల పంపకం కార్యక్రమం మొదలు పెట్టలేదు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు గమనించిన ఏపీ సీఎం జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈసారి జనసేన టీడీపీ కూటమి నుంచి వైసీపీ బలమైన సవాల్ ఎదుర్కోనుంది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు జగన్. కొంతమందికి వేరే నియోజకవర్గంలో అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో సిట్టింగ్లలో గుబులు బయలుదేరింది. గెలుపే లక్ష్యంగా జగన్ ముందుకు వెళుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్కు ఎంతో ఆప్తుడిగా పేరున్న మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం టికెట్ నిరాకరించడం సంచలనమైంది. ఈ పరిణామాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడినప్పటి నుంచి టీడీపీ ఇక్కడ గెలవకపోవడం గమనించదగ్గ విషయం. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు తాటిపత్రి చంద్రశేఖర్ పేరును ప్రకటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎర్రగొండపాలెంకు మంత్రి ఆదిమూలం సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడు నుంచి కూడా గెలుపొందారు. దీంతో సురేష్ను కొండెపి ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఇక తాటిపత్రి చంద్రశేఖర్కు పార్టీలో మంచి పేరు ఉంది. సామాజిక మాధ్యమాలలో పార్టీ గళాన్ని వినిపించడంలో దిట్ట. కొండెపి నియోజకవర్గానికి చెందిన తాటిపర్తి చంద్రశేఖర్కు ఎర్రగొండపాలెంలో కూడా మంచి క్యాడర్ ఉంది. చంద్రశేఖర్కు సౌమ్యుడిగా పేరుండడంతో, పార్టీ ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి కావడంతో జగన్ చంద్రశేఖర్ పేరును ఖరారు చేసినట్టు తాడేపల్లి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సామాజిక కార్యక్రమాల్లో సైతం పాలు పంచుకొని ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు చంద్రశేఖర్. గతంలో కొండెపి నుంచి 3 సార్లు టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోయినా పార్టీని వదలకుండా తన వంతు కృషి చేస్తున్నారు. పార్టీ ప్రారంభం నుంచి వైసీపీలోనే కొనసాగుతున్నారు. దాంతో ఈసారి అంగబలం అర్ధబలం దండిగా ఉన్న తాటిపర్తికి టికెట్ ఖరారు చేసినట్టు సమాచారం. ఎర్రగొండపాలెంలో ప్రధానంగా మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. తాటిపర్తి చంద్రశేఖర్ది కూడా అదే సామాజిక వర్గం కావడం, గెలిచే అవకాశాలు ఉండడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అదేవిధంగా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత యాదవ సామాజిక వర్గం కూడా ప్రభావవంతంగానే ఉంటుంది. ఈ సమీకరణాలు ఆధారంగానే వైసీపీ తాటిపర్తి చంద్రశేఖర్ను బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.